ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వం. మండల కేంద్రమైన బట్టిప్రోలులో వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వరికోటి అశోక్ బాబు కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దావూరి వెంకట లలితా కుమారి, గ్రామ పార్టీ అధ్యక్షుడు కుందేటి రమేష్ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 5 సంవత్సరాలు పెంచనన్నటువంటి విద్యుత్ ఛార్జీలు పెంచనన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 2 నెలలు కాకముందే 6,072 కోట్లు ట్రూ-అప్ ఛార్జెస్ మన మీద భారంగా వేశారు. అది దీపావళి రోజున దీపావళికి సంబంధించి మనకి కానుకగా ఇచ్చి ఒక్కొక్క యూనిట్కి ₹27 మనకి భారం పడేటట్లుగా చేశారు. అరే మర్చిపోయాడు ఆయన. అరే మనం సంపద సృష్టిస్తా ఉన్నాం కదా, మరి ఇంకా సంపద సృష్టించాలి కదా, ఇది కొద్దిగే కదా అని చెప్పేసి మళ్ళీ ఏం చేశాడంటే ఇప్పుడు మళ్ళీ 9,000 కోట్లు మళ్ళీ మన మీద భారంగా వేస్తూ 9,417 కోట్లు మనకు భారంగా వేస్తూ దాని మీద మళ్ళీ మనకి ట్రూ-అప్ ఛార్జెస్ వేశారు. అంటే ఈ 2 దఫాలుగా పెంచిన ట్రూ-అప్ ఛార్జెస్లో 15,000 కోట్లు ఇస్తూ ఒక్కొక్క యూనిట్కి ₹2.17 మనకు తెలియకుండా మన మీద భారం వేస్తూ ఉన్నారు. దానికి ముందు ఏం చేశారు? బాదుడే అన్నారు. టమోటాల రేట్లు అమ్ముకున్నారు, బాదుడు అన్నారు. బెండకాయలు అమ్మారు, బాదుడు అన్నారు. నూనె, కందిపప్పు అన్నీ బాదుడే అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. మరి చూస్తే ఇప్పుడు నూనె రేట్ ఎంత ఉంది, కందిపప్పు రేట్ ఎంత ఉంది, ఒక్కొక్కటి కూరగాయల రేట్లు ఎట్లున్నాయి, మొన్నటి దాకా విపరీతమైనటువంటి రేట్లు పెరిగిపోయినాయి. ఖచ్చితంగా దానికి వాళ్ళే బాధ్యులని చెప్పేసి చెప్తారు. అరే మంచి నాటిస్తే మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే 70,000 కోట్లు అప్పు చేశారు. మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి బటన్ నొక్కడం ద్వారా ₹1 అయినా ఇచ్చాడా? 77,000 కోట్ల రూపాయలు ఏం చేస్తున్నారు? డబ్బులన్నీ వాళ్ళకి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి తీసుకెళ్లి అమరావతిలో పెట్టుకుంటున్నారు. అరే నా కుటుంబం అయ్యా బాగుపడాలా? ప్రతి ఒక్క పేదవాడి కుటుంబానికి నువ్వేం చేస్తున్నావు, ఏం చేర్చావని నేను అడుగుతున్నాను. ఇది చాలా. మళ్ళీ రోడ్లు కూడా అమ్మేశాడు. మీ రోడ్లు కూడా అమ్మేస్తానని చెప్పేసి చెప్తున్నాడు. మనం రోడ్డు మీద దాని కారు ఎక్కితే దానికి డబ్బులు కట్టాలి. తెనాలి పోవాలంటే డబ్బులు కట్టాలి, గుంటూరు పోవాలంటే డబ్బులు కట్టాలి. ఆల్రెడీ టోల్ గేట్లు పెడుతూ ఆల్రెడీ మనం రోడ్ ట్యాక్స్ కడతారు. ఆ కార్లు వాళ్ళు రోడ్ ట్యాక్స్ గవర్నమెంట్ కడతారు, ఏపీ రోడ్ ట్యాక్స్ కడతారు. మరి ఆ డబ్బులు ఏం చేస్తున్నావు నువ్వు? మళ్ళీ నువ్వు మా మీద ఎందుకని ఈ యూజర్ ఛార్జెస్ వేసేసి టోల్ గేట్లు పెట్టి మమ్మల్ని ఇంకా హింసిస్తున్నావు? సంపద సృష్టించడం అంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మనం అర్థం చేసుకోలేదు, కానీ మనల్ని దోచుకోవడమే. మనల్ని దోచుకునే దానికే దోచుకొని సంపద సృష్టిస్తున్నాడు. లేకపోతే రోడ్లకి టోల్ ట్యాక్స్ పెట్టడం ఏంటి? గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఒక్కొక్కటి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మనకు 1900, 2,000 రూపాయల దాకా ధాన్యం కొనుగోలు ఉండేది, వడ్ల కొనుగోలు ఉండేది. ఇక్కడ రైతులుంటే మరి కొడితే నాకు అర్థం అవుతుంది, అవునా కాదా? 2,000కి కళ్ళంలో కొన్నారు. మరి ఈ రోజున 1,350, 1,400 రూపాయలకి ఈ రోజున కళ్ళంలో ఈరోజు 1,350. నిన్న చిరుకులు పండి కదా 12కి వచ్చి ఉంటుంది. అంటే దాన్ని మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే అందరు బిజీగా ఉన్నారు. మందు అమ్ముకుంటా, చీకులు అమ్ముకుంటా, వాటర్ గ్లాసులు అమ్ముకుంటా, నీళ్లు పోసుకుంటా. చాలా తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరూ కూడా చాలా బిజీగా ఉన్నారు. వాళ్ళు మందు, కూటమి, చీకులు, మంచినీళ్ళు అమ్ముకుంటా బిజీగా ఉన్నారు. రైతు యొక్క మద్దతు ధర గురించి మాట్లాడేటువంటి వాళ్ళే లేరు. రైతు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ గురించి మాట్లాడేటువంటి వాళ్ళే లేరు. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్పుట్ సబ్సిడీ, వాళ్ళకి ఇన్సూరెన్స్ కట్టి ఏదన్నా ప్రమాదం ఉంటే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా డబ్బులు వచ్చాయి. ఈ రోజున ఆ పరిస్థితి లేదు. ఇన్పుట్ సబ్సిడీ కట్టలేదు. మరి రేపొద్దున ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు. ఎందుకంటే దానికి ఈ రోజున తెలుగుదేశం వాళ్ళందరూ కూడా, నాయకులందరూ ఏం చేస్తున్నారయ్యా? మరి మీరందరూ బాధపడుతుంటారు కదా, మేము వాలంటరీ వ్యవస్థ ఇచ్చింది, మా దగ్గరికి ఎవరు రావట్లేదని బాధ ఉంది కదా మీకు. ప్రతి ఒక్కళ్ళ మనసులో ఉంది, మా దగ్గరకు రాకుండానే వాలంటీర్ ఇచ్చింది.
కానీ మనందరికి ఒక కొద్దిసేపు ఆగమనండి. అందరికి ఒక గర్వం ఉంది. ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఈ ఇంట్లో మేము ఇచ్చాము అనేటువంటి పథకాలు ఇచ్చామనేటువంటి గర్వం ఉంది. మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కూటమి నాయకుల్ని అడుగుతా ఉన్నాం, మీకు దమ్ముంటే గడప గడపకి తిరుగుదాం. మనతో పాటు వాళ్ళు కూడా ఏ గడపకు వచ్చి మనమేమి ఇచ్చాము వాళ్ళేమి ఇచ్చామని చెప్పుకునే దానికి వాళ్ళకి వచ్చేటువంటి దమ్ముందా? ఈరోజు నాయకులు అది లేక ఏం చేస్తున్నారు అంటే, ఒక మందు షాప్ కొనుక్కున్నారు, ఒకళ్ళు నీళ్లు పోస్తున్నారు తెలుగుదేశం నాయకులు, ఒకళ్ళు మందు అమ్ముతున్నారు, ఒకళ్ళు మధ్యలో వాటికి మసాలా అందిస్తున్నారు, ఇంకొకళ్ళు దానికి చీకులు అందిస్తున్నారు. ఇవి తప్పితే ఇంకా ఏమైనా తెలుగుదేశం నాయకులు ఏమైనా చేస్తున్నారా? చూడండి, ఖచ్చితంగా మందు షాప్ దగ్గరకు పోతే వాటాలు, మళ్ళీ దీనిలో ఎవడెంత పంచుకుందామని వాటాలు అయిపోగానే చెరువు దగ్గర మట్టి అమ్ముకున్నారు. బాగా ఎట్లున్నారంటే అసలు ఇసుక అప్పాము ఎట్లా మనం వరదలు వచ్చి ఆ ఇసుక దగ్గరకు పోవడానికి లేకపోయింది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఈ పాటికి సగం కృష్ణాన్ని వేసి ఉండేవాళ్ళు. ఎవరు వాళ్ళు ట్రాక్టర్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. తెలుగుదేశం నాయకులు అసలు ఖాళీగా ఉండట్లా. ఎలా దోచుకోవాలా, ఎలా సంపాదించుకోవాలి, చివరికి చీకులు అమ్ముకునే పరిస్థితికి తెలుగుదేశం నాయకులకు వచ్చిందంటే ఎంతకంటే దౌర్భాగ్యం ఏముందా? పోల్చుకోండి. గడప గడపగా తిరిగారు, మీరు 2 సార్లు తిరిగారు, గర్వంతో తిరిగాం. ఏ ఇంటికి వెళ్ళినా మీ ఇంట్లో మేము ఇది ఇచ్చామని చెప్పేసి చెప్పాం. మనం మీకు అమ్మఒడి ఇచ్చాం, విద్యాదీవెన ఇచ్చాం, వసతి దీవెన ఇచ్చాం, మీకు 45 సంవత్సరాలకు సంబంధించి చేయూత ఇచ్చాం, ఆసరా ఇచ్చాం, గ్రూప్ వాళ్ళకి ఆసరాకు సంబంధించినటువంటి వడ్డీ ఇచ్చాం. మనం ఇన్ని వరుసన చెప్పుకుంటా పోతే ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ఎంత బాగా చేస్తున్నారు. 108, 104, చివరికి పశువులకు కూడా ఎమర్జెన్సీగా అంబులెన్సులు తీసుకొని వచ్చి పెట్టాం. వాలంటీర్ వ్యవస్థ ఇంటింటికి పంపించి, వాలంటీర్ వ్యవస్థను పంపించి, జగనన్న సురక్ష అనేటువంటి కార్యక్రమం పెట్టి, క్యాంపులు పెట్టి 11 అర్హతా పత్రాలు, 11 రకాల అర్హతా పత్రాలు, క్యాస్ట్ సర్టిఫికేట్ అయితేనేమి, ఇన్కమ్ సర్టిఫికేట్ అయితేనేమి, ఫ్యామిలీ సర్టిఫికేట్ అయితేనేమి, అన్నీ కూడా 11 రకాల సర్టిఫికేట్లు మనకిచ్చి, అలానే జగనన్న ఆరోగ్య సురక్షని ఇంటింటికి పంపించి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, ధనిక పేద అందరూ, ప్రతి ఒక్క మనిషి అనేటువంటి వాళ్ళని ప్రతి ఒక్కరి దగ్గరకు పంపించి వాళ్ళకి షుగర్ టెస్ట్ చేసి, బీపీ టెస్ట్ చేసి, ఇంకా వాళ్ళకి ఇంకేమన్నా పెద్ద పెద్ద జబ్బులు ఏమైనా ఉంటే క్యాంపులు పెట్టి 25 లక్షల రూపాయల దాకా వాళ్ళకి ఉచితంగా ఆపరేషన్లు చేయించి, వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించి, వాళ్ళకి ఇంటికి పంపించి 10 రోజులు మనకి 2 రోజుకు 250 రూపాయల దాకా ఇంట్లో ఖాళీగా ఉంటే వాళ్ళ పాపం కూలికి పోలేరని చెప్పేసి ఇంటికి 250 రూపాయలు రోజుకి ఇస్తూ 5,000 దాకా ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. నాకేదన్నా పని ఉంటే, ఆఫీసులో పని ఉంటే, ఆ ఇంటి దగ్గర ఉండే మా కుటుంబ సభ్యుల్లో, మా ఇంటి ఏరియాలో ఉండేటువంటి ఒక వాలంటీర్ని పిలిచి, ఎవరింట్లో వాళ్ళకి వాలంటీర్ని పిలిచి, నాకు ఈ పని కావాలి, లేదా అబ్బాయి ఈ పని కావాలి, 40 సంవత్సరాలు వచ్చినాయి, నాకు అది కావాలంటే వాళ్ళే అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళే పని చేసుకొచ్చి ఆ ఇంట్లో ఇస్తున్నారు. ఎవరి కూలికి మానుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ రోజున పరిస్థితి చూడండి, పేద వర్గాల పరిస్థితి చూడండి, బలహీనుల యొక్క పరిస్థితిని చూడండి. ఎవరు మాట్లాడడానికి అందుబాటులో ఉండేవాడు లేదు. ఏదన్నా పని ఉంటే అదేమంటే మొన్న ఇది పెట్టారు, మేము 3 సిలిండర్లు ఇస్తామన్నారు, 3 సిలిండర్లు లేవు. 1 సిలిండర్ అన్నారు, ఎప్పటికి ఎంత ఇస్తారో తెలియదు. మీరు కొనుక్కోండి, 48 గంటల్లో మీకు డబ్బులు వేస్తామన్నారు, డబ్బులు ఇంతవరకు వచ్చినాయి లేవు. ఉచిత బస్సు అన్నారు, ఏ బస్సు ఎక్కాలో తెలియట్లా, ఉచిత బస్సు మాత్రం తిరిగింది. ఉచిత ఇసుక అన్నారు, మరి ఆ ఇసుక ఎక్కడ ఉందో తెలియట్లా, పోయినసారి కంటే డబ్బులు ఎక్కువ ఉన్నాయి. ఈ రకంగా వేరే బాధుడు బాధుడే బాధుడని పోయినసారి చెప్పి వేరే బాధుడు బాధుతావురా నాయన అంటే మనకేం అర్థం కాకపోయా. మరి ఇటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వాన్ని, ఒక మోసకారి ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, ఒక దగాకోరి ప్రభుత్వం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం. ఎన్ని రకాలుగా పేద వర్గాలను మోసం చేసి ఈ రోజు ఇల్లు కట్టి చలయిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. వీటిని డైవర్ట్ చేయడానికి వాళ్ళు సూపర్ 6 అని అన్నారు, అది సూపర్ తుస్సులాగా మారిపోయింది. మరి ఇప్పుడు దాన్ని మార్చడానికి ప్రశ్నిస్తారేమోనని చెప్పేసి గొడవలు సృష్టించడం, సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టడం, చిన్నపిల్లల్ని మరి అఘాయిత్యాలు చేస్తూ ఉండేటువంటి వాళ్ళని రక్షించడం,
మరి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని కానీ లేకపోతే వేరే వాళ్ళని పేద వర్గాల్ని ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళని కొట్టి బయటకు తీసుకొచ్చి లాక్కొచ్చి వాళ్ళని దుర్మార్గంగా ఇబ్బందులు పెట్టడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒక నెపం వేయడం, చివరికి దేవుళ్ళను కూడా వాడుకొని ఆ లడ్డు అంటారు, దానిలో కల్తీ అంటారు. కల్తీ చేస్తే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వమే. ఇప్పుడు కల్తీ చేసి ఎప్పుడో కల్తీ జరిగిందని మాట్లాడతారు. కల్తీ జరిగింది ఇప్పుడు, ఆపింది ఇప్పుడు, దానికి